ఉపాధి కల్పిస్తూ 10 మంది దగ్గర నుంచి ఆదాయం సంపాదించాలి అనే విధంగా ఉంటుంది. ఈ రోజు నేను చెప్తున్న ఈ వ్యాపారం రెండో కోవకు చెందింది. 10 మంది చేత పని చేయించుకుంటూ, 10 మందికి ఉపాధి కల్పిస్తూ, అలాగే 10 మంది దగ్గర నుంచి వాళ్ళ కష్టంలో నుంచి కూడా తనకు సంపాదన రావడమే ఈ వ్యాపార ఉద్దేశం. ఇది నేను చెప్పింది చాలా వరకు జనాలకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు కొంత నాలెడ్జ్ ఉండి ఎదుటి వ్యక్తిని మేనేజ్ చేసుకొని అతనికి వచ్చిన ఆదాయంలో కొంత ఆదాయం ఇస్తూ పని చేయించుకోగలిగితే సంపాదన ఎలా ఉంటుందంటే, ఒక చోట మీరు స్టాల్ ఏర్పాటు చేస్తే ఆ స్టాల్ నుంచి తక్కువలో తక్కువగా 2000 నుంచి 5000 రూపాయల దాకా ఆదాయం ఉంటుంది. ఇక్కడ 2000 రూపాయలు అంటే 5000 రూపాయల సరుకు అమ్మితేనే మనకు ఖర్చులన్నీ పోంగా కూడా 2000 రూపాయల ఆదాయం వస్తుంది. మరి అలాగే ఈ వర్కర్స్ ఉంటారు. ఈ వర్కర్స్‌కు అక్కడ ఉన్న ఖర్చులు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పోంగా నికరంగా ఒక స్టాల్ నుంచి అన్ని ఖర్చులు పోంగా ఒక 5000 రూపాయలు అమ్మితేనే 1000 రూపాయలు మీకు ఆదాయం ఉంటుంది. మరి దీంట్లో మనం చేస్తున్నది ఏమన్నా వర్క్ రిస్క్ ఉందా అంటే